బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఇక జూన్ 4వ తేదీన చేపట్టనున్న కౌంటింగ్కు ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని కూడా పేర్కొన్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేశారు. ఓట్లు లెక్కించేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారి స్పందించాలని సీఈఓ మీనా వెల్లడించారు. పోలింగ్ ముందు రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా దాదాపు 20 కంపెనీల కేంద్ర బలగాలను కూడా ఏపీకి కేటాయించినట్లుగా చెప్పుకొచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్లుగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పుకొచ్చారు. పోలీసులతో పాటుగా అగ్నిమాపక శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలించి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. పోలీసు సిబ్బందికి అదనంగా బాడీ కెమెరాలను కూడా అమర్చాలని డీజీపీ సూచించారు. దీంతో పాటుగా కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అనుమానం వచ్చి ప్రతి ఒక్కరిని బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లుగా హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. 8 o'clockకి పోస్టల్ బ్యాలెట్తో స్టార్ట్ చేస్తారు అండ్ 8:30కి ఈవీఎం స్టార్ట్ చేస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ విడిగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్, అది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా 8 o'clockకు ప్రారంభమవుతాయి. సో ఇది క్లుప్తంగా కౌంటింగ్కు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను. కౌంటింగ్కు సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వచ్చేసి చాలా విస్తృతంగా చర్చించి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో దాని గురించి ఎంత సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తున్నామనే దాని మీద ఇప్పటి వరకు, ఈరోజు వరకు మనకు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎవరైతే ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి తీసుకుంటే మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు 24,223. అదేవిధంగా 85 వయస్సు దాటిన వాళ్ళు హోమ్ ఓటింగ్లో చేసుకున్నది 870. వికలాంగులు హోమ్ ఓటింగ్లో చేసుకుంది 753. సో మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ తీసుకుంటే 25,846. కేవలం నెల్లూరు పార్లమెంట్ తీసుకుంటే 23,967. ఇది జూన్ 4 జరగబోయే ఓట్ల లెక్కింపుల ప్రక్రియ కోసం మన ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఆల్రెడీ మేము ప్రియదర్శిని కాలేజ్ కనపర్తిపాడు దగ్గర సెక్రటేరియట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 లేయర్స్లో. సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి, కౌంటింగ్ హాల్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పెట్టడం జరిగింది. దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్, మిడిల్ లేయర్లో మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్, డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది. థర్డ్ లేయర్ మెయిన్ గేట్, ప్రియదర్శిని కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర మన డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ ఉంటుంది. సో అక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక డిఎస్పీ, 3 సిఐస్, 8 ఎస్ఐస్ విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు ప్రత్యేకంగా క్యాండిడేట్స్, ఏజెంట్స్ ప్లస్ అబ్జర్వర్స్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ వస్తారు కాబట్టి ఆ రోజుకి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్గా ఉన్నాయి. సో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనము ఓన్లీ అలౌ చేయడం వెహికల్స్, అది కూడా సార్ చెప్పారు, జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ వరకు క్యాండిడేట్స్, ఏజెంట్స్, కౌంటింగ్ స్టాఫ్, అబ్జర్వర్స్కి ఎనీవేస్ విల్ బి సెపరేట్ అరేంజ్మెంట్. వీళ్ళకే మాత్రము రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే అక్కడికి సంబంధించిన సమస్యాత్మకంగా మారిన కొన్ని ప్లేస్లకు సంబంధించి కూడా పటిష్టమైన భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో ఆల్రెడీ కౌంటింగ్ అయితే దగ్గర పడుతోంది తేదీ. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇటు సెక్యూరిటీ పర్పస్ అయినా, ఇటు దేనికి సంబంధించి అయినా, అలాగే ముందుగానే బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులకు సంబంధించి అయినా, ఫైర్ సిబ్బందికి సంబంధించి అయినా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి డీటెయిల్స్? మమతా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, ఎన్నికలకు సంబంధించి
4వ తారీఖున కౌంటింగ్ లెక్కింపు ప్రారంభం కానున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే కొన్ని హింసాత్మక సంఘటనలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో భద్రత సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలీస్ సిబ్బంది తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్ని, అదేవిధంగా కౌంటింగ్ జరిగే క్రమంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ అల్లర్లు కానీ సృష్టించకుండా ఉండేందుకు కావాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కౌంటింగ్కి సంబంధించినటువంటి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటు మద్యం షాపులు 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయాలంటూ కూడా మూసివేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఏవైతే ఉన్నాయో సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా పోలీస్ సిబ్బంది నుంచి అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలని ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చూసినట్లయితే కనుక ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగినాయో ఆ ఘటనలకు సంబంధించి ప్రత్యేక పోలీసు అధికారులను కూడా ఆ ప్రాంతంలో ఐపీఎస్ను నియమించడం జరిగింది. అయితే ప్రతి జిల్లాలోనూ ఒక ఐపీఎస్ పర్యవేక్షణలో కౌంటింగ్ అబ్జర్వర్గా ఆయన ఉంటారు. కౌంటింగ్కి సంబంధించినటువంటి అక్కడ పోలీసు బందోబస్తుకు సంబంధించినట్టు కావచ్చు, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కావచ్చు, అక్కడ తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలు కావచ్చు, అన్నింటినీ కూడా వాళ్ళ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఆయనకి సంబంధించి అక్కడ కొంత స్థానికంగా ఉన్న డిఎస్పీలు, సిఐలు, ఇతర పోలీసు సిబ్బంది, కేంద్ర బలగాలు వాళ్ళకు మద్దతుగా ఆ ప్రాంతంలో పోలీసు విధులు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పల్నాడు కావచ్చు, అనంతపురం తాడిపత్రి కావచ్చు, అదేవిధంగా తిరుపతి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొన్ని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ప్రత్యేకించి పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే పల్నాడు జిల్లాలో ఎక్కువ హింసాత్మక ఘటనలు జరిగినాయి కాబట్టి అక్కడ ఈవీఎంలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ పోలీస్ ఐపీఎస్ అధికారితో పాటు ఎవరైతే ప్రత్యేక ఐపీఎస్ అధికారి ఉన్నాడో ఆయనతో పాటు అదనంగా 8 మంది డిఎస్పీలని, సిఐలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు విధులను అక్కడ నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నివేదికలు ఏవైతే ఉన్నాయో నివేదికల్లో భాగంగా పూర్తి స్థాయిలో కౌంటింగ్ నిర్వహణ జరగాలి అన్నా, అక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవాలన్నా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు భద్రత ఏర్పాట్లు తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఇంటెలిజెన్స్ నివేదికని ఇప్పటికే రాష్ట్రంలో డీజీపీకి అందినట్టు తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ నివేదికల్లో ఎక్కడైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ముందుగానే ఆ జిల్లా ఎస్పీలందరూ కూడా అప్రమత్తం అవడమే కాకుండా ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో దాదాపుగా 400 మీటర్లు రెడ్ జోన్గా కూడా ప్రకటించడం జరిగింది. ఆ రెడ్ జోన్ ప్రాంతంలో కూడా ఎవరు కూడా ఇక్కడ రావటం కానీ ఎక్కువ జనాలు గుమ్ముగొట్టడం కానీ అలాంటివి లేవు. ఇప్పటికే కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ముందస్తుగా తీసుకున్న చర్యలు ఏంటంటే కార్డన్ చర్చ్ నిర్వహించడం, అనుమానితులందరినీ అరెస్టులు చేయడం, అంతేకాకుండా వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోవడం, వాళ్ళని విచారించడం, అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం, వీళ్ళందరినీ కూడా కౌంటింగ్ సమయాల్లో ఆ ప్రాంతాల్లో లేకుండా చేయడం, అంతేకాకుండా అక్కడ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద బాణాసంచా పేల్చడం కానీ, బైక్ ర్యాలీలు నిర్వహించడం కానీ, డీజే సౌండ్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ అలాంటివి కూడా లేకుండా అంటే ఏ దానికి కూడా అవకాశం లేకుండా ఇటు మద్య నియంత్రణతో పాటు షాపులు 3వ తారీఖు నుంచి మూసివేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా మొదట్లో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎక్కడ బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదు, గుంపులుగా జనాలు ఉండకూడదు, 144 సెక్షన్. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు, ప్రతి ఒక్క అభ్యర్థితో పాటు ఆ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలెక్టర్ సూచించినటువంటి పాసులతో పాటు రెడ్ జోన్ ప్రకటించినటువంటి ప్రాంతంలో ఎవరూ లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు, ఇవన్నీ కూడా పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించడం పరిస్థితి పోలీసు సిబ్బంది ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల ప్రకారం ఈసీ ఎప్పటికప్పుడే ప్రతి అంశాన్ని కూడా వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని చెప్తూ ఉన్నారు. అదే సమస్యాత్మక కేంద్రాల్లో పెద్ద కెమెరాలతో పాటు అంతా కూడా ఎప్పటికప్పుడే సీసీ ఫుటేజ్తో పాటు కెమెరాలు, వీడియోగ్రఫీ అంతా కూడా చిత్రీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సమస్యాత్మకంగా మారిన పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. జూన్ 4వ తేదీన చేపట్టనున్న కౌంటింగ్కి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయని పేర్కొన్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ కేంద్రాల దగ్గర భద్రతను పటిష్టం చేశాయి. ఇక ఓట్ల లెక్కించేటప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత రిటర్నింగ్ అధికారి స్పందించాలని సీఓ మీనా వెల్లడించారు. పోలింగ్ ముందు రోజు, ఆ తర్వాత హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగకుండా దాదాపు 20 కంపెనీల కేంద్ర బలగాలను ఏపీకి కేటాయించినట్లుగా చెప్పుకొచ్చారు. రెటిక కౌంటింగ్ నేపథ్యంలో అయితే జూన్ 3, 4, 5 తేదీల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం విక్రయాలు నిషేధిస్తున్నట్టు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అనంతపురంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కౌంటింగ్కి సంబంధించి అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర, చెప్పండి, దీనికి సంబంధించి అనంతపురంలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, అలాగే అక్కడ పోలీసులకు సంబంధించి కూడా కెమెరాలు ఫిక్స్ చేయాలి అనేసి అని చెప్పి అయితే ఒకటి బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కౌంటింగ్కి సంబంధించి అక్కడ? మమత, ఏదైతే జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రం వద్ద చుట్టూ నలువైపులా కూడా ఇప్పటికే కెమెరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అందులోనూ 24 గంటలు కూడా మానిటరింగ్ ఉంటుంది. రెండోది ప్రత్యేకంగా 3 అధికారులు కూడా ఏర్పడేవారు. అది 8 గంటలకు ఒక అధికారి మారుతూ ఉంటారు. పూర్తిగా కౌంటింగ్ కేంద్రం వద్ద నిఘా నీడలో ఉంది, పోలీసు వలయంలో మార్చేశారు. 3, 4 తేదీల్లో ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అటు జేఎన్టీయూకి అటు నలువైపులా కిలోమీటర్ పొడవునా ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా, అంటే పోలీసుల అనుమతి లేకుండా కౌంటింగ్ కేంద్రాలకు ఏదైతే కౌంటింగ్ సంబంధించిన వాళ్ళు, పోలీస్ సిబ్బంది, మీడియా సిబ్బంది తప్ప లోపల ఎవరికి కూడా అలవ్ లేకోకుండా పూర్తిగా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆల్రెడీ రాష్ట్ర డీజీపీ కూడా చెప్పడం జరిగింది, 3, 4 తేదీల్లో పూర్తిగా మద్యం అమ్మకాలను కూడా పూర్తిగా బంద్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కానీ, జిల్లా ఎస్పీ గౌతమి శాలి కానీ ప్రతి రోజు వారీగా కూడా ఈ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చేర్పులు మార్పులు కూడా చెప్తూ వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు అధికారులకు ఈ కౌంటింగ్ సందర్భంలో తీసుకోవాల్సిన చర్యలు కానీ, కౌంటింగ్లో వేగంగా చేయడంతో పాటు ఏదైతే సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా అధికారులకి శిక్షణా తరగతుల్లో కానీ అన్నింటిలో కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు రాజకీయ పార్టీలతో కూడా నిన్న ఒక సమావేశం నిర్వహించారు. కౌంటింగ్కి వచ్చే ఏజెంట్లు ఎవరైనా కానీ అవగాహన ఉన్న వారిని పంపండి. రెండోది పూర్తి స్థాయిలో మీకు కేటాయించిన ప్రాసులు కానీ మాత్రమే ఉండాలి, సెల్ ఫోన్లు కానీ ఇతర సామాగ్రి ఏది కూడా అక్కడ అనుమతించడం జరిగింది. రెండోది ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు రెండోది పూర్తిగా అంటే బాణాసంచా పేలుడు కానీ, ర్యాలీలు కానీ ఇవన్నిటిని కూడా పూర్తిగా నిషేధించారు. ఎక్కడ కూడా సమావేశాలు పెట్టడానికి కానీ, ర్యాలీలు పెట్టడానికి కానీ అవకాశం లేదు. రెండోది అనంతపురం నగరంలో పూర్తి స్థాయిలో లాడ్జ్లన్నింటినీ కూడా ప్రతిరోజు తనిఖీ చేస్తున్నారు. రెండోది పోలీస్ స్టేషన్ల వారీగా కూడా రోజు కవాతు నిర్వహిస్తున్నారు, కార్బన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. రెండోది ఎవరైతే ఈ ఎన్నికల సందర్భంలో అల్లర్లకు పాల్పడే వాళ్ళు కానీ, రౌడీ షీటర్లు కానీ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారందరికీ కూడా పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రెండోది బైండ్ ఓవర్లు చేస్తున్నారు. రెండోది కౌంటింగ్ తర్వాత ఎక్కడ కూడా చిన్న గొడవ జరిగినా కూడా ఖచ్చితంగా సకాలంలో అక్కడికి చేరుకోవడానికి రెండోది పూర్తి స్థాయిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కెమెరాలను ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కానీ గొడవ జరిగింది అయినా చిన్న సమాచారం వచ్చినా సకాలంలో ఆడికి చేరుకోవడానికి అనుగుణంగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాట్లను కానీ పోలీసు సిబ్బందిని పంపడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మీనా కూడా చెప్పడం జరిగింది, అదనపు బలగాలను కూడా రప్పిస్తున్నాము కౌంటింగ్ కోసం అని చెప్పి. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా కూడా ఈ కేంద్ర బలగాలను కూడా మోహరించే అవకాశం ఉంది. ఇప్పటికైతే మాత్రం అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే చూస్తే మాత్రం పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లలో ఏదైతే తాడిపత్రికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పటికే కూడా కేంద్ర బలగాలను అక్కడ మోహరించి
నిర్ణయించారు. అదనపు బలగాలన్నీ కూడా అక్కడే ఉంటున్నాయి. రోజు కూడా డిఐజీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ కూడా రోజు వెళ్ళి వస్తున్నారు. మరోవైపు లెక్కింపు కేంద్రాల దగ్గర కూడా రోజు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాకు సంబంధించి అయితే మాత్రము ఏ చిన్న సమస్య జరగడానికి అవకాశం లేకుండా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కానీ ఎస్పీ గౌతమి శాలి కానీ ప్రత్యేకంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని ఏర్పాట్లను కూడా చాలా నిశితంగా పరిశీలన చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా చేపట్టారు. అన్ని ప్రాంతాలు కూడా కెమెరాలను ఏర్పాటు చేశాయి. నిత్యము కెమెరాలని ఎక్కడేం జరుగుతుందో కూడా సమీక్షించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బందోబస్తు ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేశారు. రెండో ప్రజల్లో కూడా అవగాహన తీసుకొస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ ఒక్కరు కూడా ఆగ్రహావేశాలకు పోవడం గొడవలు చేసుకోవడం ఇట్లాంటివన్నిటికీ దూరంగా ఉండాలి. ప్రజా తీర్పునందరూ కూడా గౌరవించాలని చెప్పి చైతన్యం చేసే కార్యక్రమం కూడా ఒక పక్క జరుగుతోంది. మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.